హల్లెలూయా. యేసుక్రీస్తునామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మాకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనలు 121వ అధ్యాయము 3వ వచనము. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకి రక్షణ కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకి క్షేమం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు. నువ్వు ప్రతి విషయమందు దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే ముందుకు వెళతావో నీకు లోకపరంగా వచ్చే ప్రతి ఒక్క దాని నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే లోకాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఆయన్ని విశ్వసించడం ద్వారా లోకాన్ని జయించిన అనుభవాన్ని, ప్రతిదాని మీద అధికారాన్ని నీవు పొందుకుని ఉన్నావు. కాబట్టి నువ్వు వెళ్ళే ప్రతి మార్గమందు ముందు నువ్వు ఎప్పుడైతే ప్రార్థించుకు ముందుకు వెళ్తావో నీ విశ్వాసము నీకు విజయాన్ని కలగజేస్తుంది. నీ విశ్వాసము నీ యొక్క ప్రమాదాన్ని తప్పిస్తుంది. నీ విశ్వాసము ఉన్నతంగా నిన్ను నిలబెడుతుంది. కాబట్టి నీ విశ్వాసం ఏమైంది? నజరైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నజరైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. అట్టి రీతిగానే ప్రతి ఒక్క వాగ్దానం నన్ను వారసులుగా చేసి ఉన్నాడు అని ఈ యొక్క కాన్షియన్స్లో, ఈ యొక్క స్పృహలో నువ్వు ఎప్పుడైతే ఉండి ప్రార్థిస్తావో, ఈ దీంట్లో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో ఆ ముందుకు వెళ్ళడం ద్వారా ఆ యొక్క విషయంలో దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. లోకానికి సమస్తమును అసాధ్యమే, కానీ క్రీస్తునందు ఉన్నవారికి సమస్తమును సాధ్యమే. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు నీలో ఉన్నవాడి కంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు ప్రతి ఒక్క దాని మీద నీకు అధికారం ఇచ్చున్నాడు. లోకాన్ని జయించున్నాడు. నీకు తోడై ఉన్నాడు నజరైన యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే క్రీస్తు ద్వారా ప్రార్థించి ముందుకు వెళతావో, దేవుని మీద ఆధారపడతావో, ప్రతి దాని యందు నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రతి నిమిషము దేవుని మీద ఆధారపడదాము. ప్రతి నిమిషం అనేకమైన అద్భుతాలు మనము చూద్దాం. ప్రార్థించుకుందామా. మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వ్యాపారం చేసే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అద్భుతం జరుగును గాకని ప్రవచిస్తుందండి. ఏదైతే తండ్రి ఇదిగో బిజినెస్లో ఉన్నారో తండ్రి, లేకపోతే ఉద్యోగాల్లో తండ్రి, వారికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయండి తండ్రి. ఏ ప్రయాణం ఏంటంటే వారికి క్షేమంగా కలుగును గాక. ఇదిగోదండి ఏ వ్యాపారం చేసినా అదిగోదండి వారికి అనేకమైన లాభాలు వచ్చును గాకని ప్రవచిస్తుందండి. ఏది ఎంత మాత్రము హాని కలగజేయకుండాదండి. ప్రతి నిమిషం ఉందండి, ప్రతి విషయంలో తండ్రి విజయం కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ఎవరో దేని గురించి ఆశపడుతున్నారు తండ్రి, ఆశపడే హృదయాన్ని తృప్తిపరుస్తున్నావు తండ్రి. వీడియో చూసి తండ్రి ఏ విషయం ఉందో తండ్రి ప్రార్థిస్తున్నారో తండ్రి, ప్రార్థించి ప్రతి ఒక్కదానికి సమాధానం కలుగును గాక అని ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.